రూమ్ కి రెంట్ నేను కూడా ఇస్తున్నాను రా. నాలాగే నా రూమ్ కూడా చాలా పవిత్రంగా ఉండాలి. అబ్బా నేనే రెడీ అవుతాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పులిహోర పనులు చేసావు అనుకో చెప్తాను. పవిత్రంగా అది కూడా చూద్దాం ఎంత పవిత్రంగా చూస్తావో. నాన్న ఒక రీల్ చేద్దాం నాన్న, ప్లీజ్ ప్లీజ్. అది కాదు నాన్న. అమ్మా చెప్పమ్మా. పెద్దమ్మా పెద్దమ్మా పెద్దనాన్న అక్కేది? ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఈ అమ్మాయి మనమ్మాయి కాదండి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరం ఇదిగోండి మేడం. మోడై మిగిలే ఈ తల్లి. అవును నా మేనకోడలే. దేవకి తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష నీ కన్ను అది చూడదా. అవ్వదు అనుకున్న పనికి ప్రతిసారి ఇలా వెళ్ళి బాధతో అలసిపోవడం అలవాటైపోయింది వీళ్ళకి. అయ్యో అక్క పాప రూమ్లోకి వెళుతోందా? అక్క ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళింది అంటే ఇప్పుడప్పుడే అసలు ఆ రూమ్ నుండి ఆ బాధ నుండి బయటికి రాలేదు. అసలు అంతలా ఏం జరిగింది బావగారు? ఇప్పుడు మళ్ళీ అక్క ఆ రూమ్లోకి వెళ్ళింది అంటే మామూలు స్థితిలోకి రావటం చాలా కష్టం. ఏం జరిగిందో చెప్పండి బావగారు. అసలేమైంది? ఏం చెప్పమంటావమ్మా, ఎప్పుడూ అయ్యేదే అయ్యింది. అంతా మా కర్మ. నేనే పాపం చేశాను. ఏంటి కర్మ నాకు? చిన్న వయసులోనే నాకు దూరం అయిపోయావు. అలా నువ్వు దూరమైనప్పటి నుండి ప్రతి సంవత్సరం నీకోసం వెతుకులాడుతూ పాకులాడుతూ తిరగని ప్లేస్ లేదు, అడగని ఊరు లేదు. ఎంతని వెతకాలి, ఎన్నిసార్లని నిరాశపడాలి? ఎక్కడున్నావు తల్లి? నా మీద జాలి కూడా లేదా భగవంతుడా? అంత పాపం నేనేం చేశాను?
ఎందుకు నా కూతుర్ని నాకు కనబడనివ్వకుండా చేస్తున్నావు? దేవకి నార్మల్గా ఉన్నప్పుడే కూతురు గుర్తొస్తేనే ఆపడం కష్టం. ఇంకా ఆ రూమ్లోకి ఇలా వెళ్ళింది అంటే నాకు చాలా భయంగా ఉంది. వీళ్ళ ఎమోషన్స్ చూస్తుంటే తొందరలోనే బాధతో మా వదినే, ఆవిడ పోయిన బాధలో అరపూట కూడా బతకలేక మా అన్న ఇద్దరు పోయేలా ఉన్నారు. దేవుడా, ఆ రోజు ఏదో తొందరగా తీసుకురావయ్యా. ఆస్తి మొత్తం ఏ శ్రమ లేకుండా నాదైపోతుంది. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరయ్యా మా ఆవిడ్ని నార్మల్ చేసేది? వచ్చినప్పటి నుండి ఇంటి గొడవలో పడి మేడం గురించి మర్చిపోయాను. అసలు మేడం ఎలా ఉన్నారో ఏంటో. ఏంటి మేడం అసలు లిఫ్ట్ చేయడం లేదు? సర్క్ చేస్తాను. హలో సార్, నేను సార్ రాధా. చెప్పమ్మా. మేడం ఎలా ఉన్నారు సార్? ఏం చెప్పనమ్మా, దేవకికి ఎప్పుడు తట్టుకోలేని బాధ అనిపించినా తన కూతురు జ్ఞాపకాలతో నిండిన గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది. అలా వెళ్ళి కూర్చుంది అంటే ఎప్పటికి బయటకు వస్తుందో తెలీదు. తనని ఇంకా ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడం కూడా చాలా కష్టం అమ్మా. సరిగ్గా ఇదే టైంకి ఆ భ్రమరాంబ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ బోర్డు మీటింగ్ పడేలా చేసింది. దేవకి ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే చాలా కష్టమైపోతుంది. కానీ దేవకేమో ఇప్పట్లో బయటకు వచ్చేలా లేదు. నార్మల్ అయ్యేలా కూడా లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు బోర్డు మీటింగుల్లో తన కుళ్ళు స్ట్రాటజీలతో భ్రమరాంబ వస్తూనే ఉంటుంది మాకు నష్టం కలిగించడానికి. కానీ దేవకి వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉండేది. కానీ ఇప్పుడు దేవకిని చూస్తే ఆ బోర్డు మీటింగ్ అటెండ్ అయ్యే పరిస్థితిలో లేదు. అసలు ఏం చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదు రాధా. సార్, మేమిప్పుడే బయలుదేరొస్తున్నాం సార్. లేకపోతే మీరు చెప్పినట్టు ఆ భ్రమరాంబ నుండి చాలా ప్రమాదం ఉంటుంది. నువ్వొచ్చేం చేస్తావమ్మా? మేడంని బోర్డు మీటింగ్కి నేను తీసుకెళ్తాను సార్. అది హైలీ ఇంపాసిబుల్ అమ్మా. దేవకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరి మాట వినదు. సార్, నన్ను నమ్మండి. నేనొచ్చి మేడంని బోర్డు మీటింగ్కి తీసుకువెళ్తాను. మీరు చూస్తూ ఉండండి. మేమిప్పుడే బయలుదేరొస్తున్నాం.